హాయ్ అండి, వెల్కమ్ టు ద గర్ల్ బుక్ ఛానల్. ఈరోజు మనం బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది ఓవెన్ లేకుండా, ఇంకా ఎగ్ లేకుండా. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు బిస్కెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కప్పు నెయ్యి లేదా వెన్నను వాడుకోవచ్చు. 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి లేదా మైదాను కూడా వాడుకోవచ్చు. 1 కప్పు పంచదారని పౌడర్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు, ఇవి ఆప్షనల్. చిటికెడు బేకింగ్ సోడా. ఇప్పుడు నెయ్యిని ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే బౌల్లో పంచదార పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇంత క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి, గోధుమ పిండిని కలిపి జల్లించుకోవాలి. కలిపి జల్లించుకోవటం వలన పిండిలు అనేవి బాగా మిక్స్ అయ్యి బిస్కెట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు జల్లించిన ఈ పిండిని ముందుగా కలుపుకొని ఉంచుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం జల్లించిన పిండిని వేసుకోవచ్చు. బిస్కెట్స్ చేసుకునే ముందు ఒక కుక్కర్ పాన్ తీసుకొని ఉప్పు లేదా ఇసుకని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎయిర్ టైట్ లిడ్తో కవర్ చేసుకొని 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ప్లేట్స్ని తీసుకొని చూపించిన విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని చూపించినట్టు స్మూత్గా ప్రెస్ చేసుకుంటే బిస్కెట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నా. జీడిపప్పు బదులు బాదం, పిస్తా ఏదైనా వాడుకోవచ్చు. ఏమీ లేకున్నా కూడా బాగుంటుంది.
ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ మూతను ఓపెన్ చేసి బిస్కెట్స్ ప్లేట్ని స్టాండ్ పైన పెట్టుకొని మళ్ళీ మూతతో కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి. 10 నుండి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూడండి. ఇలా బిస్కెట్స్ కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఒకవేళ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకపోతే ఇంకొంత టైం బేక్ అవ్వనిచ్చి చెక్ చేసుకోండి. 3 నుంచి 4 నిమిషాల పాటు వెయిట్ చేసిన తర్వాతనే బేక్ అయిన బిస్కెట్స్ని ప్లేట్స్ నుండి రిమూవ్ చేయండి, లేకపోతే విరిగిపోతాయి. సెకండ్ ప్లేట్ని కూడా అదే విధంగా స్టాండ్ పైన పెట్టుకొని బేక్ చేసుకోవాలి. కానీ సెకండ్ ప్లేట్కి ఫస్ట్ టైం పట్టినంత టైం అయితే పట్టదు. అంతే, చాలా ఈజీ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.